వైసీపీలు అంటున్నారు గవర్నమెంట్ వచ్చి 9 నెలలు అవుతుంది, ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయదు, ప్రజల్లో కూటమి గవర్నమెంట్ పై వ్యతిరేకత వచ్చిందని కొన్ని సోషల్ మీడియాలో, సాక్షి పేపర్లో, సాక్షిలో ప్రచారం చేస్తారు. దీని మీద మీరేమంటారు? సార్, కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత అయితే ఏం లేదండి. నాకు తెలిసి యాజ్ ఏ కామన్ మ్యాన్ గా నేనేం చెప్తున్నానంటే, నేను రెగ్యులర్ గా తిరుగుతూ ఉంటాం అన్ని ఊర్లు. నాది జాబ్ వచ్చి తిరగడం, అన్ని ఊర్లో నేను తిరుగుతూ ఉంటే ప్రశాంతంగా ఉంది, గొడవలు లేవు, ఆ గంజాయి దొరకట్లేదు. మెయిన్ గంజాయి గురించి కానీ, లేకపోతే బైకులు ఇష్టం వచ్చినట్టుగా తిప్పడం కానీ, రౌడీ రాజకీయం కానీ, డబ్బులు వసూలు చేయడం కానీ, చిన్న చిన్న షాపుల దగ్గర, టిఫిన్ బండ్ల దగ్గర రోజుకి ఎంత వసూలు చేయడం కానీ అవన్నీ తగ్గినాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ రెండవది, వాళ్ళు హామీలు తీర్చట్లేదంటే ప్రభుత్వం ఎక్కిన తర్వాత దిగిన తర్వాత బడ్జెట్ లో ఎన్ని చూసుకుంటారు ఎవరైనా సరే. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే, మనం పెళ్లికి ముందు ఎట్లా ఉన్నాం, పెళ్ళైన తర్వాత ఎట్లా ఉన్నాం అనేది మనం చూసుకుని మన నెల వచ్చిన ఖర్చులు ఎట్లా మేనేజ్ చేసుకుని మనమే చేసుకుంటాం. మరి ఒక రాష్ట్రం కొత్తగా వచ్చిన తర్వాత ఇన్ని అప్పులు చేశారు. అంతకుముందు ప్రతి మంగళవారం నాడు అప్పులకి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అప్పులు చేయడానికి వీళ్ళైతే అప్పులు పెద్దగా ఏమి చేయట్లేదు నేను అనట్లేదు, వాళ్ళతో పోల్చుకుంటే తక్కువగా చేస్తున్నారు. ఎక్కడికక్కడ చూసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. రాగానే ఇప్పుడు అమ్మఒడి ఎప్పుడు వేయాలండి? స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పుడు వేయాలి. రేపు మేలో వేస్తానని చెప్పి మన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చెప్పారు. రైతు భరోసా ఎప్పుడు వేయాలి? రైతులకి ఎరువులు కొనుక్కోవడానికి నాట్లు టైంలో కానీ దానికి కానీ ఆ టైంలో వేయాలి. ఆ టైంలో వేస్తానన్నారు కదా. మీకులాగా సంక్రాంతి పండగకి అమ్మఒడి లేకపోతే మిడ్ ఆఫ్ ది డే మీరు ఎప్పుడు వేశారు? వాళ్ళు కూడా అరౌండ్ నవంబర్ డిసెంబర్ లోనే ఫస్ట్ పథకం ఇచ్చారు. వీళ్ళు రాగానే పెన్షన్ ఇచ్చారు, దాని తర్వాత దీపం పథకం ఇచ్చారు. ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. ఎవరిని కూడా రాగానే ఇప్పుడు చిన్నపిల్లడు పుట్టంగానే డిగ్రీ అయిపోవాలి, జాబ్ రావాలంటే రాదు కదా. కొంచెం టైం ఇవ్వాలి. టైం ఇచ్చిన తర్వాత, టైం అయిన తర్వాత మనం మాట్లాడాలి. అంతే తప్ప నేను లెగిస్తే మనిషిని కాదు, నేను లెగిస్తే సింహాన్ని కాదని కాకుండా ప్రతి వాళ్ళకి టైం ఇచ్చి మనం మాట్లాడాలి. అప్పుడు కూడా నాకు తెలిసి టీడీపీ ఓడిపోయిన తర్వాత కూడా ఒక 6 months పెద్దగా ఈ వ్యక్తి చూపించారు. అంతే తప్ప ఇది ఇవ్వట్లేదు. వన్స్ ఒక 1 year అయిన తర్వాత వీళ్ళు నువ్వు ఈ పథకం ఇస్తానన్నావు కదా, ఇవ్వలేదని చెప్పి వాళ్ళు అప్పుడు మాట్లాడడం జరిగింది. అంతే తప్ప డే 1 నుంచి నువ్వు నీలాగా అయితే మొదలు పెట్టలేదు టీడీపీ. అంటే ఇప్పుడు చెప్పండి, అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఈ రోజు యువత పెద్ద ఎత్తున ఓటు కూటమి గవర్నమెంట్కి వేయటంపై మీ ఇలాంటి యువత ఏమనుకుంటున్నారు అండి? 2024 జనరల్ ఎలక్షన్ కి మన జరిగిన తర్వాత ఇప్పటికి 10% ఎక్కువ వచ్చింది ఈ కూటమికి. నేను మొత్తం ఈ ఎలక్షన్ రిజల్ట్స్ నిన్న రాత్రి నుంచి నేను చూస్తున్నాను. చూసిన దాంట్లో 10%, అప్పటికి ఇప్పటికి 10% పెరిగింది ఎలక్షన్ లో. యువత వీళ్ళని నమ్మి వేశారు. ఎందుకనంటే వీళ్ళు వస్తానని ఒక భరోసా, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం, చంద్రబాబు నాయుడు గారి మీద తరపున ఆయన ఏదైతే విజన్ 2020 సాఫ్ట్వేర్ అన్నారో వాళ్ళందరూ ఉద్యోగాలు చేస్తున్నారో ఆయన రుణం తీర్చుకోవడానికి వాళ్ళందరూ ఈ రోజు వచ్చి ఓట్లేశారు కూటమి ప్రభుత్వానికి. అందుకని అప్పుడు కంటే ఇప్పుడు పోల్చుకుంటే 10% ఎక్కువ ఓటింగ్ వచ్చింది. కొన్ని బూతుల్లో కృష్ణా జిల్లాలో 438 బూతులు ఎన్నో, దాంట్లో అసలు వైసీపీకి ఎవరైతే మద్దతు ఇచ్చారో వాళ్ళకి అసలు ఎక్కడో కూడా మెజార్టీ రాలేదు, ఎక్కడ కూడా మెజార్టీ రాదు. సరే, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది అని అంటున్నారు. నాకైతే ఎక్కడ వ్యతిరేకత కనిపించలేదు. సరే, మరి వ్యతిరేకత వచ్చినప్పుడు నువ్వు డైరెక్ట్ గా కంటెస్ట్ చేయలేదు. నువ్వు ఏమన్నావు? ఈవీఎం కాబట్టి, ఎవరైతే నీ మాజీ మినిస్టర్ పేరు నాని కానీ మీ వాళ్ళందరూ ఈవీఎం మ్యానిపులేట్ చేశారు కాబట్టి మేము ఓడిపోయారు. సరే, అప్పుడు నువ్వేం చేయాలి? ఇది బ్యాలెట్ పేపర్ ద్వారా జరిగింది. 4 జిల్లాలు, 63 నియోజకవర్గాలు, కృష్ణా, గుంటూరు, ఈస్ట్, వెస్ట్. అప్పుడు నువ్వేం చేయాలి? నీ క్యాండిడేట్ నువ్వు నిలబెట్టాలి. నిలబెట్టావా? లేదు. నిలబెట్టకుండా నేను చేయను, విత్డ్రాల్ అన్నావు. వెనకాల వేరే వాడికి సపోర్ట్ ఇచ్చావు. నువ్వు ఆడైనా చేసుకున్నారా? చేయలేదు. మరి ఓడిపోయారు మీరు. ఎందుకనంటే మీ మీద వ్యతిరేకత ఉంది, మిమ్మల్ని నమ్మట్లేదు, మీరు చేసిన అకృత్యాలన్నీ. సరే, ఇప్పుడు వైజాగ్ది ఓడిపోయారు, తెలుగుదేశం ఓడిపోయారు అన్నారు. ఇప్పుడు వైజాగ్ లో కూటమి బలపరిచిన అభ్యర్థులు 1వ స్థానం 2వ స్థానం వచ్చారు. వైసీపీ బలపరిచిన అభ్యర్థి 3వ స్థానం వచ్చారు. ఆటిల్లో నుంచి ఒకటి చేసుకుంటూ వెళ్తే ఎవరికైతే కూటమి బలపరిచిన అభ్యర్థి గెలిచారు, అక్కడ వైసీపీకి బలపరిచిన అభ్యర్థి అయితే గెలవలేదు. ఈ రోజు ఎక్కడైనా ఎవరైనా ముంచారంటే వైసీపీ పార్టీని 3 చోట్ల ముంచారు. అటు విశాఖపట్నంలో సముద్రంలో ముంచారు, ఇక్కడ గోదావరి రాజమండ్రిలో ముంచారు, గోదావరి నదిలో ముంచారు, ఇక్కడ కృష్ణా గుంటూరులో కృష్ణా నదిలో ముంచేశారు. 3 చోట్ల ఒకేసారి నిమజ్జనమైన పార్టీ ఏదైనా ఉంటే ఈ రోజు వైసీపీ పార్టీయే. అది వాళ్ళు మేము లేస్తే సమానం కాదంటారు. మరి వాళ్ళు కంటెస్ట్ చేయకుండా వెనకాల సపోర్ట్ ఇచ్చారు. పోనీ వాళ్ళైనా గెలిచారా? గెలవలేదు.
ఆయన ఎవరో అంటారు, ఇందాక కృష్ణ గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ 3 సార్ల నుంచి వరుసగా ఎమ్మెల్సీ గెలుచుకుంటూ వచ్చారు. ఆయన అంటే చాలా నవ్వు వచ్చింది నాకు. ఇప్పుడు పోల్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఎలక్షన్ మేనేజ్మెంట్ ఉంటుంది, దాని మూలంగా ఇంత పర్సంటేజ్ పెరిగింది. అది నువ్వు చేసుకోవాలి, చేసుకోలేకపోయారు మీరు. ఇక టీడీపీ వాళ్ళు చేసుకున్నారు కాబట్టి అంతా ప్రతి ఇంతమందికి కలిపి ఒకరిని ఇచ్చి వాళ్ళంతా పోల్ మేనేజ్మెంట్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఇంత పోల్ వచ్చింది, ఇంత భారీ మెజార్టీతో గెలుచుకుంటూ వచ్చారు అందరు. అంతే తప్ప నీ చేతగానంతనంతో ఎదుటోళ్ళ మీద రుద్దడం అంటే మంగళవారం కబుర్లు అంటారు దీన్ని. నాకు ప్రతిపక్ష వస్తే నేను అసెంబ్లీకి వస్తాను అది ఇది అని చెప్పడం కరెక్టేనంట సార్? ఆయన అసెంబ్లీకి ప్రతిపక్ష హోదా గురించి కాదండి ఆయన రాకపోవడానికి. 11 ఎమ్మెల్యేల సీట్లు వచ్చినా ఆయన రాకపోవడానికి కారణం ప్రతిపక్ష హోదా కూడా కాదు, ఎన్ని కాదు. మొన్న వెలుగుండి ప్రాజెక్ట్ ఉంది, మార్చి 5, 2024 జగన్మోహన్ రెడ్డి గారు జాతికి అంకితం అన్నారు. అదే వెలుగొండ ప్రాజెక్ట్ లో 394 కోట్లు ఇచ్చారని అక్కడ ఎమ్మెల్యే నిరసన చేశారు. ఓసారి జాతికి హోదా ఇచ్చిన తర్వాత మళ్ళీ బడ్జెట్ లో తక్కువ కేటాయించారని ఎట్లా అడుగుతారు? సరే ఓకే, అది తీసేయి. పోర్ట్లు అన్నారు, ఒక్కొక్క పోర్టుకి ఎంత కట్టారు ఏంటిది అనేది నిన్న బడ్జెట్ లో మాట్లాడారు. ఆ పోర్టులో అసలు నువ్వు ఎంత కట్టావు? మచిలీపట్నం పోర్టుకి అసలు ఏమి ఇవ్వలేదు. ఇంకో పట్టణానికి ఏమో, ఇంకో పోర్టుకేమో 8% ఇచ్చి, ఇంకో పోర్టుకేమో 20%. మరి నువ్వు పోర్టులు కట్టేసి అది కట్టేసి ఇది కట్టేసి అని అసలు నేను అసెంబ్లీకి వస్తే నువ్వు అవన్నీ బయటపడతాయనో, లేకపోతే లోకేష్ గారిని ఫేస్ చేయడానికో, లేకపోతే చంద్రబాబు నాయుడు ఫేస్ చేయడం, అవన్నీ కాదు. ఈయన చెప్పిన అబద్ధాలన్నీ మళ్ళీ స్క్రీన్లు ఎక్కడేసి చూపిస్తారేమో అని భయంతో నాకు ప్రతిపక్ష హోదా కావాలి, నాకు ప్రతిపక్ష హోదా కావాలి. చిన్నపిల్లడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఐస్ క్రీమ్ ఇచ్చారు, నాన్న చాక్లెట్ ఇచ్చు స్కూల్కి వెళ్ళినా, నాన్న ఐస్ క్రీమ్ ఇస్తా స్కూల్కి వెళ్ళినా, నాన్న మ్యాగీ కొని పెడతాను స్కూల్కి వెళ్ళినా, నాన్న నీకు మంచి బట్టలు కొని పెడతాను స్కూల్కి వెళ్ళినా, నాన్న నీకు మంచి పెన్సిల్ కొని ఇస్తాను నాన్న స్కూల్కి వెళ్ళినా అని బతిలాడు రోజులు పోయాయి. ఇప్పుడు ఏం లేదు. ఆయన ఏమన్నాడు, నేను ఆ ఇంట్లో నుంచి ప్రశ్నిస్తానన్నాడు కదా. 5 రోజుల బడ్జెట్, ఈ రోజు 5వ రోజు బడ్జెట్. ఏ ప్రశ్నించాడు? వెలుగొండ ప్రాజెక్ట్ అయిపోయింది అన్నాడు. వీళ్ళు బడ్జెట్ లో అరే తెలుగుదేశం నారా లోకేష్ పయ్యావులు కేశవ నేను జాతికి అంకితం చేశాను, మళ్ళీ 394 కోట్లు ఇంటికి ఇచ్చాను, నువ్వు ప్రశ్నించాలిగా ఇంటికాడి నుంచి. మరి ధాన్యం బకాయిలు 1600 కోట్లు బకాయి పెట్టించారని చెప్పాలి అంటున్నారు. నేనేం బకాయి పెట్టలేదు, నువ్వు ప్రశ్నించాలిగా ఇంటికాడి నుంచి. సీసీ కెమెరాలు తాకట్టు పెట్టానని చెప్పి మీరు అంటున్నారు. మరి అది నేను పెట్టలేదని ప్రశ్నించాలిగా. ఇన్ని రోడ్లకు వేయకుండా వేసానని చెప్పి డబ్బులు తప్పేశారని వీళ్ళు అంటున్నారు. అది నువ్వు టీవీలో ప్రశ్నించాలి కదా. అవన్నీ లేవు. ఏం మరి ప్రశ్నించడానికంటే అంత ఎందుకండి? ఏమీ లేదు ప్రశ్నించరా. అసెంబ్లీకి వస్తే ఇవన్నీ బయటపడతాయి, లొక్కలు డొక్కలు తొక్కలు అన్ని బయటపడతాయని ఉద్దేశంతో నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాను, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాను అని అంటాడు. అంతకు మించి తప్ప ఆయన లోపాలన్నీ బయటపడతాయి. ఆయనకి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, మ్యాథ్స్ రాదు. ఎన్ని కోట్లు, ఇన్ని సున్నాలు ఏంట్రా బాబు, ఇన్ని కోట్లు ఏంట్రా బాబు అనుకుంటాడు. సింపుల్ గా చెప్పాలంటే ఆయన ఏమీ రాదు. ఆయన సరే ఇవన్నీ కూడా కాదు. ఆయన గ్రాడ్యుయేట్. నేను డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అన్నారు కదా. మన పట్టభద్రులు ఓట్లు పెట్టారు ఇక్కడ. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నేను కూడా వెళ్ళి ఓటేశాం. మా ఇంట్లో మా నాన్నగారు ఓటేశారు, మా తమ్ముడు ఓటేశారు, మా చెల్లెళ్ళు, మా ఇంట్లో మా పక్కన వాళ్ళందరూ ఓట్లేశారు. మరి లాస్ట్ ఏమో అతని గవర్నమెంట్ లోనే పట్టభద్ర ఓట్లు జరిగినాయిగా కడప. ఆయన ఓటేశాడా? ఫోటో పెట్టమనండి, ఫోటో పెట్టమనండి. అని మరి ఆయన పట్టభద్రుడా? మరి ఆయన చెప్పాడుగా అసెంబ్లీలో, హైదరాబాద్ అసెంబ్లీలో, అమరావతికి వచ్చిన అసెంబ్లీలో నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అన్నారు. మరి పెట్టమనండి, మరి పెట్టమనండి. ఆయన పట్టభద్రుడు అయితే ఓటు వేయాలి కదా. సరే మరి ఎందుకు వేయలేదు? మరి పట్టభద్రుని ఇప్పుడు ఎందుకు వేయలేదు? చూసుకున్నారు కదా. ఆయన పట్టభద్రుడు కాదండి బాబు. 10th ఇంటర్ అది కూడా క్వశ్చన్ పేపర్లు కొట్టేసిన బాబతేనని చెప్పి అంటారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ ఆయన అయితే పట్టభద్రుడు కాదు. ఈ రోజు యువత పరిస్థితి ఎలా ఉంది? గతంలో ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యువత పరిస్థితి ఎట్లా ఉందంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. ర్యాపిడో హైదరాబాద్ లో అంతకుముందు 2019 నుంచి 24 దాకా ఎక్కువ మంది రైడర్స్ కానీ ఎవరైనా ఉంది కానీ అంటే ఆంధ్ర నుంచి ఆడికి పోయి వెళ్ళిన వాళ్ళే. ఎందుకనంటే వాళ్ళు ఫీజు కట్టలేక, వీళ్ళు ఏదో మేము ముందు మీకు డబ్బులు వేసేస్తాం, మీరు ఫీజులు కట్టండి అని అన్నారు. పాపం ఇప్పుడు వాళ్ళు ఫీజు కట్టే పరిస్థితుల్లో ఉంటే అది ఎందుకు పెట్టుకుంటారు? ఫీజు కట్టలేని పరిస్థితులు ఉంటేనే కదా. ఇప్పుడు వాళ్ళు ఎగ్జామ్ రాశారు, సర్టిఫికేట్ వాళ్ళు సంపాదించుకుని వాళ్ళు కట్టుకోవడానికే ఆడికి పోయి ముందు ఎవరైనా ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత స్కిల్ నేర్చుకుని ఉద్యోగం కోసం ముందు అప్పుడు ఎట్లా ఉండేదని అంటే వాళ్ళు సర్టిఫికేట్ల కోసం ముందు కట్టుకోవడానికి ఇంట్లో అప్పో సప్పో చేయడం, లేకపోతే ఏదో పని చేయడం, అట్లా చేయడం మూలంగా 1 year టైం వేస్ట్ అయ్యేది. ఇప్పుడు అట్లా ఏం లేకుండా పాత అన్ని ఎప్పుడైతే లోకేష్ గారు వచ్చారో పాత ఏమైనా ఉంటే అన్ని క్లియర్ చేస్తాం, సర్టిఫికేట్స్ ఇచ్చేమనడం జరిగింది. ప్లస్ ఇప్పుడు యువతకి ఒక ఆనందం వచ్చింది, లేకపోతే ఒక జీవం వచ్చింది. ఎందుకనంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఇండస్ట్రీస్ రావడం కానీ,
అది ప్రైవేట్ సెక్టర్ కానీ గవర్నమెంట్ సెక్టర్ లో కానీ ఏదో సెక్టర్ లో ఇండస్ట్రీస్ రావడం, ఇండస్ట్రీస్ అని పోకుండా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టినవడం, ఇవన్నిటితోటి ఇక్కడ ఉన్న యువతకి ఒక మాకు కూడా ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళ మీద వాళ్ళకి సంతృప్తి, వాళ్ళ మీద వాళ్ళకి అంతకుముందు స్కిల్ డెవలప్మెంట్ అనేది ఉందండి. దాని మీదే బాబు గారిని అరెస్ట్ చేశారు, అది చేశారు, ఇది చేశారు అన్నారు. దాని తర్వాత ఏమీ లేదని వదిలేశారు. కానీ ఈ రోజు యువతకి ధైర్యం వచ్చింది, మనం నిలబడగలం, మనకి ఇక్కడ కంపెనీస్ వస్తాయి, మనం ఇక్కడే ఉద్యోగం చేసుకోవచ్చు. 2019 14 నుంచి 19 దాకా స్కిల్ డెవలప్మెంట్ లేదా అండి? ఇవి ఉంది. వైజాగ్ లో ఎక్కడ ఉందో చెప్పనా? వైజాగ్ ద్వారకా బస్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో అదే బిల్డింగ్ లో స్కిల్ డెవలప్మెంట్ ఆఫీస్ ఉంది. మీరు లేదంటే చెక్ చేసుకోండి. ఇక్కడ గవర్నమెంట్ లో లేదు, 2019-24లో లేదు. అది లేకుండానే 2014 నుంచి 19 దాకా చేసిన దాంట్లో అయ్యి ఉన్నాయి అని చెప్పి ఆ బేస్ మీద బాబు గారిని అరెస్ట్ చేసింది. అయ్యేం లేదని చెప్పి సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చింది. దాని మీద కూడా మళ్ళీ ఇప్పుడు బాబు గారికి సిబిఐకి ఇవ్వాలని చెప్పి ఎవరెవరో చేత కేసులు వేపించారు. వాళ్ళని కూడా సుప్రీంకోర్టు తన్నింది. అసలు నువ్వెవడివి అడగడానికి అని చెప్పి ఆ కేసులు కూడా వెనక్కి పంపించారు. సార్, ఈ రోజు ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన రాష్ట్రంలో పరిపాలన చాలా ప్రశాంతంగా ఉంది సార్. రోడ్లు బాగున్నాయి, కరెంటు నాణ్యమైన కరెంట్ వస్తుంది. ఓకే, రేపు ఏప్రిల్ నుంచి కరెంటు కూడా అంతకుముందు ఛార్జెస్ కూడా అవన్నీ తగ్గిస్తానని చెప్పింది. ఏదైతే లోటు బడ్జెట్ 12,000 కోట్లు ఉందో అవన్నీ భర్తీ చేస్తానని ఇప్పుడు బడ్జెట్ లో ఇచ్చింది. సో దాని తర్వాత ఈ గంజాయి లేదు. దాని తర్వాత యువతల్ని ఏడిపించడం, యువతల్ని చంపేస్తే పరామర్శకు 10 లక్షలు ఇవ్వడం, అట్లాంటివి ఏమీ లేకుండా ఎక్కడైతే యువతల మీద దాడులు జరిగినాయో వాళ్ళు పట్టుకొచ్చి అరెస్ట్ చేయడం జరుగుతుంది, వాళ్ళ కేసులు వేయడం జరుగుతుంది, వాళ్ళ శిక్షలు కూడా పడుతున్నాయి. అంటే తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడం తప్పు కాదండి, అది కరెక్ట్. తప్పు చేస్తే భయపడాలి, అది శిక్ష పడుద్దని ఏ రోజైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పివి సునీల్ గారు ఉన్నారు, ఆయన IPS. ఆయన ఎందుకు అరెస్ట్ చేశారని అంటే ఏదో కూటమిలో వైసీపీ వాళ్ళకి సపోర్ట్ చేశారని కాదు, అది కాదండి. ఆయన ఐపీఎస్ హోదాలో ఉన్నప్పుడు భారతదేశం వదిలి వేరే దేశానికి వెళ్ళినప్పుడు నేను పలానా ఫ్లైట్ లో వెళ్తున్నాను, పలానా టికెట్ నెంబర్ నాది, మళ్ళీ పలానా ఎయిర్పోర్ట్ లో దిగుతున్నాను, ఆ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ నేను పలానా టైంకి రిటర్న్ వస్తాను నేను. సో అవన్నీ చెప్పి అప్డేట్ చేసి ఆయన వెళ్ళాలి. అవన్నీ చేయకుండా వెళ్ళారనేదే కదా ఈ రోజు అభియోగంతో అరెస్ట్ చేసింది. అక్కడ ఈ మధ్యన బాగా ఫ్యాషన్ అయిపోయిందండి ఒక్కొక్కరికి. ఏంటంటే ఏదైనా జరిగితే కులం కార్డు తీసుకురావడం, అది ఓసీ అయినా సరే, బీసీ అయినా సరే, ఎస్సీ అయినా సరే, ఎస్టీ అయినా సరే, ఎవరైనా సరే కులం కార్డు తీసుకొచ్చి మా కులాన్ని తీసుకొచ్చి అంటున్నారు. సో అసలు నిజం ఏంటి అబద్ధం ఏంటి తెలుసుకునేది ఏం లేదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేతిలో జియో ఉంది, ఆ 3 నెలలకి ఎంత ఉంది, ఎవరికి కావాల్సి వచ్చినట్టు రాస్తాడు. లేదంటారా వైసీపీ లాగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏదైతే వస్తుందో అది పైనుంచి జిల్లా నుంచి మండలం నుంచి విలేజ్ దాకా అదే రాయడం తప్ప ఒకటి సొంతంగా ఆలోచించి రాసేదైతే లేదు.